జూన్ 4 తారీఖున తన రిజల్ట్, జూన్ 5 తారీఖున తన రిజల్ట్. ఇక చూసుకుని ప్రజలంగా కాదు ఎక్కడ వస్తే. మిత్రులారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిలిచిన వెంటనే నేను గుడి పెడవాడు వలన అయ్యా తమ్మ మామూలు మొత్తం అలసిపోయినారు, 21 రోజు తాతీయలేమంటే అన్న ఎల్లుండి పెట్టమని చెప్పాడు. ఎల్లుండి మా మడలపాడు దగ్గర ఫోన్ పోయిందో రాలేదో గుంపులకు తెచ్చి మీ అందరికి చేతులెత్తానని పెడతాడు. నిజంగానే చిన్న చిన్న కార్యకర్తలు కానీ పెద్ద కార్యకర్తలు కానీ నా ఎన్నిక కానీ మన ఎంపీ గారి ఎన్నిక కానీ భుజస్కంధాలను చేసుకొని బ్రహ్మాండంగా నడిపించినందుకు నేను మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. తర్వాత ఇప్పుడు మల్లనది మానేమో ఇల్లు ఎండాలతో బుక్కలు తినడం, మల్లన గారు తిరగాల్సిన కుదుర కూడా పనిచేస్తున్నాయి, కుదుర కూడా ఫోన్తో పనిచేస్తున్నాయి. ఇలా మల్లన ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అంటే బొదలగడ పార్టీ, బొదలగడ పార్టీ నుంచి 16 వస్తే పరుగు తీపించిన మల్లన. ఉరుకుతావా లేకపోతే ఈ సంగతి ఎంత పడితే కంటి నిధులు లేకుండా ఉరికాడు. ఎవరు 16 రెడ్డి అయినా కూడా జస్ట్ మిస్ అయిపోయింది. అయినా కూడా తీర్మానం మల్లన్న తీర్మానం వాయించాడు. కేసీఆర్ కు తీర్మానం వాయించాడు. నువ్వు జైల్లో పెట్టినా, నువ్వు బందీకారం చేసినా, నీ ప్రభుత్వాన్ని కూరగొడతానికి శబ్దం చేసిన మొదటి తీర్మానం వలన. అందుకోసమని ఇన్ని రోజులు 113 రోజులు జైల్లో ఉన్నట్టున్నావు. అది అర్థం, 113 రోజులు జైల్లో ఉండు. ఒక్క మీడియాకు ఒక్క మల్లన మాటకు భయపడిన సర్కార్ ఇవాళ 1,00,000 మంది తెలంగాణ ప్రజానికం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని పొందబడడం జరిగింది.